యేసుక్రీస్తువు యొక్క డిఎన్ఏ ఏమిటి? సో ఇది ఎలాంటి ఒక ప్రశ్న అంటే, ఇవాళ శాస్త్రవేత్తలు అంటే 1978 నుంచి కూడా దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ 2026లో పబ్లిష్ అయిన ఈ సైంటిఫిక్ రిపోర్ట్స్ షాకింగ్గా ఉన్నాయండి. ఎందుకు అంటే 55% మీకు ఈస్ట్ అని అంటున్నారు. అలాగే ఈయనను జనరల్గా యూరోప్తో కలిపేసేవాడు. ఎందుకంటే క్రైస్తవ మతము అనేది మీకు క్యాథలిక్ చర్చ్, సో ఇది యూరోప్కి చెందినది అని మాట్లాడతారు కదా. సో అలాంటిది మీరు చూసారనుకోండి, జస్ట్ 6% మాత్రమే యూరోపియన్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. సో ఇది ప్రపంచ స్థాయిలో ఒక షాకింగ్ వార్త. ఎందుకంటే యేసు ప్రభువు మావాడు అని చెప్పి, అంతే కదండి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్, సో వాళ్ళు ఏమంటారు? మావాడు, యేసు ప్రభు మా నాయకుడు, ఇది కదా అంటారు. కానీ ఏమైంది? -6% డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఇంకొక షాకింగ్ వార్త ఏమిటి అంటే 44% యేసు ప్రభువు యొక్క డిఎన్ఏ భారత్తో మ్యాచ్ అవుతుంది. ఇదే వార్త. సో నాలాంటి వాళ్ళకి నిన్న కూడా మాట్లాడారు, మీకు బరియల్ పాట్స్ అని చెప్పి, మీకు లావోస్ అనబడే దేశంలో ఇంతంత పెద్ద కుండలలో మనుషుల యొక్క అస్థి పంజరాలు, మీకు బోన్స్ ఎలాగా అంటే మనము సిద్ధుల గురించి మాట్లాడాం. సో అలాగే నా వీడియోస్లో యేసుక్రీస్తువు కూడా ఈ సిద్ధ తత్వంలోకే వస్తారు, ఈయన భారత్కు వచ్చి వెళ్ళారు. ఎలా చెప్తాము? 12 ఏళ్ల వరకు పెద్ద మేధావులతో మీకు ఆర్గ్యుమెంట్ చెయ్యగలిగిన యేసుక్రీస్తువు అంటే జస్ట్ లైక్ ఆది శంకరాచార్యుడు, అదే పద్ధతిలో పెద్ద పండితులు వాళ్ళతో కూడా మీకు ఆర్గ్యుమెంట్ చేసి డిబేట్ చేసి గెలవగలిగిన జీసస్ క్రైస్ట్ సడన్గా డిసప్పియర్డ్. ఏకంగా ఎంత 18 ఏళ్ల పాటు ఈయన ఎక్కడ ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎవరికి తెలియదు. ఈ చరిత్ర ఇవాళ కూడా ఒక మహా మిస్టరీ. అలాంటిది 30th ఇయర్ సడన్గా ఈయన అపియర్ అవుతారు. అపియర్ అయిన వ్యక్తి అక్కడ ఉండే తన జాతి ప్రజలకు అంటే యూదులకు చెప్పిన విషయాలు ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ వినలేదు. మరి ఈ జ్ఞానము ఈయనకి ఎలా వచ్చింది, ఈ విషయాలంతా ఈయన ఎలా తెలుసుకున్నారు? పెద్ద మిస్టరీ. సో 33 ఏళ్లకు ఈయన యొక్క మరణము అనేది జరిగింది కదా, క్రూసిఫికేషన్ అంటారు. ఇది జరిగిన తర్వాత షార్డ్ ఆఫ్ టూరిన్ అంటారండి. షార్డ్ ఆఫ్ టూరిన్ అంటే ఏంటి? మీకు క్యాథడ్రల్ ఆఫ్ సెయింట్ జాన్ బ్యాప్టిస్ట్ ఆఫ్ టూరిన్, ఇటలీ, ఇక్కడ ఒక చర్చ్ అండి. క్యాథడ్రల్ అంటే ఒక చర్చ్. ఇందులో యేసు ప్రభువు క్రూసిఫై అయిన తరువాత ఆయన మృతదేహము మీద ఒక గుడ్డ కప్పుతారు కదా, ఒక వస్త్రాన్ని వేస్తారు కదా, ఆ వస్త్రాన్ని వీళ్ళు జాగ్రత్త పరిచారు. అందులో ఏమిటి? మీకు ఇది యేసుక్రీస్తువు యొక్క రక్తమేనా? చాలా పెద్ద డౌట్. కానీ బైబిల్లో రెఫరెన్స్ ఉందండి. మరి ఇప్పుడు ఈ రక్తపు మరకలు ఉన్నాయి చూసారా, డస్ట్ ఉంటుంది చూసారా, దాని మీద వీళ్ళు ఏం చేశారు? కార్బన్ డేటింగ్ అనేది చేశారు. చేసినప్పుడు మీకు ఆ కార్బన్ డేటింగ్లో ఉండే ఆ డస్ట్ ఏదైతే వీళ్ళు కలెక్ట్ చేశారో మీకు 14వ శతాబ్దానికి సంబంధించింది అని చెప్పి బయటపడింది. సో వెంటనే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పి అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే యేసు ప్రభువు యొక్క క్రూసిఫికేషన్ ఎప్పుడు? 30 AD అంటారు కదా, 30 నుంచి 33 AD అంటే కామన్ ఈరా తరువాత ఇటువైపు. అలాంటిది 14వ శతాబ్దము అంటే తప్పు కదా. సో ఆ బట్ట ఏదైతే ఉందో ఇది నిజము కాదు, యేసు ప్రభువు మీద కప్పిన బట్ట ఇది కాదు, వస్త్రము కాదు అని అన్నారు. మళ్ళీ ఏం చేశారు? కార్బన్ డేటింగ్ కాదు, మనము డిఎన్ఏ టెస్ట్ చెయ్యాలి. సో ఇక్కడేనండి నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఆర్యులు భారత్లోకి వచ్చారా రాలేదా అన్నప్పుడు మామూలుగా డిఎన్ఏ టెస్ట్ వీళ్ళు పురుషులకే చేస్తూ ఉంటారు, మీరు గమనించండి. అదే మీరు మిటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. ఈ మిటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నారు అనుకోండి, తల్లి నుంచి కుమార్తెకు, కుమార్తె మళ్ళీ తల్లి అవుతుంది, మళ్ళీ తల్లి నుంచి కుమారుడికో కూతురుకో, దీన్నే మిటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. సో అలా చూసినప్పుడు మీకు నమ్మరు ఫ్రెండ్స్, ఈ డిఎన్ఏ చేస్తే 24,000 సంవత్సరాల క్రితము భారత్లో ఎవరు నివసించారు చూడండి. సత్యయుగములో నిజాలు ఎలా బయటపడుతున్నాయి అంటే
నాకు నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ మనం మాట్లాడినవేనండి. యేసు ప్రభు భారత్కి రావడము, ఇక్కడ లడాక్ వద్ద, కాశ్మీర్ వద్ద, టిబెట్లో తిరగాడము, సో అక్కడ బుద్ధుడి యొక్క బోధనలు ఈయన వినడము, తరువాత ఈయనే ఒక గురువుగా ఈ బోధనలు తక్కిన వాళ్ళకి చెప్పడం, ఇదంతా మాట్లాడా. నేను కాదు, BBC వాళ్ళే దీని మీద ఒక డాక్యుమెంటరీ కూడా చేశారు. సో ఇప్పుడు చూశారనుకోండి, ఈ వస్త్రాన్ని మీరు గమనించారనుకోండి, మీకు DNA టెస్టింగ్ చేస్తే అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి కదా, అలాగే ఎంతోమంది ముట్టుకుంటారు. సో దీన్నంతా వీళ్ళు సెగ్రిగేట్ చేయడం మొదలుపెట్టారు. చేసినప్పుడు ఇప్పుడు మీరో నేను ఈ బట్టను ముట్టుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఆ ఎడ్జెస్ని టచ్ చేస్తాం, అంతేగాని యేసు ప్రభువుని కప్పిన ఆ ముఖం, ఆ వస్త్రాన్ని మనం ముట్టుకోము కదా, ఎడ్జెస్ని మాత్రమే టచ్ చేస్తాం. ఫేస్ మీద ఉండే ఆ క్లాత్ని మనము టచ్ చెయ్యలేం. అంటే ఆయనకు అత్యంత సన్నిహితులు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలరు. సో మరి అక్కడ కూడా రక్తపు మరకలు ఉన్నాయి కదా. సో దీనంతా చూసిన తరువాత ఇవాళ శాస్త్రవేత్తలు, అంటే యూనివర్సిటీ ఆఫ్ పాడో అంటారండి, సో వాళ్ళు ఇటలీకి సంబంధించిన వాళ్ళు పెద్ద లెవెల్లో దీని మీద వాళ్ళు రీసెర్చ్ మొదలుపెట్టారు. మీకు హయ్యెస్ట్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వీళ్ళు వాడి కనిపెట్టినది ఏమిటి అంటే, ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, సో ఇక్కడ యేసుక్రీస్తుకి సంబంధించిన 55% DNA అనేది మ్యాచ్ అవుతుంది. అలాగే యూరోపియన్ DNA అన్నప్పుడు 6% మాత్రమే. సో ఇది పక్కకి వెళ్ళిపోయింది. అంటే మీకు అమెరికన్స్, యూరోపియన్స్ వీళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మావాడు అనుకున్నారు, ఇవాళ కాదు. మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్న 44% ఈ DNA భారత్తో, ఇది ఎలా చెప్తారు అంటే M56 అంటారండి, DNA కోడింగ్ M56. అలాగే R7, R8 ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించిన DNA మాత్రమే, వేరే ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఇది ఇవాళ ఈ వస్త్రములు యేసు ప్రభు యొక్క రక్తముని ఏదైతే అంటున్నారో దానికి మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళాం. నేను పెట్టిన ఒక వీడియోలో ఈ ఇజ్రాయెల్, జెరూసలేం దగ్గరే కదా ఇదంతా జరిగినట్టు చెప్తున్నారు. సో ఇజ్రాయెల్ వాసులు భారతీయులే, మలనాడు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళిన వాళ్ళు. ఈసా రా ఎల్ అంటే దేవుడు, ఈసా అంటే ఈసా, రా అంటే అది మీరు రాముడు అనుకోవచ్చు, రా దేవుడు అనుకోవచ్చు. మొత్తానికి ఈ కనెక్షన్ అంతా భారత్కు సంబంధించింది. అలాంటప్పుడు ఒక 24,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అక్కడ మీకు ఒక తల్లి, ఆవిడ DNA, అందులో నుంచి వచ్చిన సంతతి, అందులో యేసు ప్రభువు యొక్క మీకు జాతి వాళ్ళు కూడా, అంటే యూదులు కూడా ఉన్నారు అనుకోండి. మరి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కదా. 44% అంటే 55%. ఈ రెండింటిని కలపండి, రెండింటిని కలిపారు అనుకోండి, ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా భారత సంతతికి చెందిన వాళ్ళే. అందుకే అరిస్టాటిల్ కూడా మా ఫోర్ ఫాదర్స్ ఈ కొండలకు అటువైపు, అంటే హిమాలయాలకు అటువైపు నివసించే వాళ్ళు అని ఆయన కూడా చెప్పాడు. సో మొత్తానికి ఓవరాల్గా మూలాలు చూశారు అనుకోండి, మనం ఆ రోజుల్లో మాట్లాడినట్టే యేసు ప్రభువు యూరోప్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఒకవేళ జెరూసలేం అని అనుకున్నాము అనుకోండి, వీళ్ళందరూ కూడా భారత సంతతి వాళ్ళే. కాబట్టే ఈయన తరచుగా భారత్కి రావడము అనేది, ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో వీడియోస్ పెట్టారు, ఎన్నో డాక్యుమెంటరీస్ చేశారు. ఇక్కడంతా కూడా ఈయన కేరళ దాకా వచ్చారు, కాశ్మీర్ దాకా వెళ్ళారు, టిబెట్ దాకా వెళ్ళారు అన్నప్పుడు మీకు ఈ DNAనే దీన్ని ప్రూవ్ చేస్తుందా? ఆయన పైన కప్పిన వస్త్రమే దీనికి ఆధారం అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. అంటే యేసు ప్రభువు యొక్క DNA భారత్ సబ్ కాంటినెంట్కు మ్యాచ్ అవుతుందని మీకు కూడా అనిపిస్తుందా? ఈ నిజాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.